దేశం కోసం ఏం వస్తుందో ఆలోచించలేదు, కుటుంబం గురించి పట్టించుకోలేదు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి రావాలన్న ఒక్క లక్ష్యంతో పోరాడారు ఓ స్వాతంత్ర సమరయోధుడు. కడప జిల్లా చేనూరుకు చెందిన పెడ్డబల్లె బాల ఎల్లారెడ్డిని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గం పరిశీలకుడు రేడ్యం వెంకట సుబ్బారెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నాటి స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అనుభవాలను బాల ఎల్లారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా దేశానికి స్వాతంత్రం రావాలనే లక్ష్యంతో బ్రిటిష్ వారితో పోరాడిన బాల ఎల్లారెడ్డి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రేడ్యం కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటి తరం అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని, నీతి నిజాయితీగా జీవించే వారికి న్యాయం జరిగేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వాళ్ళు దేశానికే ఆదర్శమైనటువంటి వాళ్ళు మా పక్క గ్రామం దుబ్బలగట్టుకు అతి సమీపంలో ఉన్నటువంటి చెన్నూరులో ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా చాలా ఏళ్ళు ఆయన బతకాల. ఇప్పటికే పూర్తి జీవితం అంటే దాదాపు 105 ఏళ్ళు బ్రతికి, ఎన్నేళ్ళు బ్రతికినా ఇలాంటి వాళ్ళు మనకందరికీ ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ రోజు మనకి ఈరోజు పరిస్థితి చూస్తే మనకేమొస్తుంది అనే స్వార్థం తప్ప వేరేది లేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళు అట్లా కాదు. మన కుటుంబానికి ఏమొస్తుంది, మనకేమొస్తుంది, మన బంధువులకు ఏమొస్తుంది అని ఆలోచించకుండా దేశ స్వాతంత్రం కోసం పోరాటం అనేది అది ఎంత గొప్ప విషయం. ఆయన ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఆ రోజే గుర్తింపు పొందినాడు. ఇన్నేళ్ళుగా కూడా ఒక్కసారి కూడా ఇక్కడికి నేను వచ్చి రాలేదు. 80వ స్వాతంత్ర దినోత్సవంగా ఇక్కడికి రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను నా జీవితంలో ఎప్పుడైనా అని నా తల్లిదండ్రులకు, నా గురువులకు తప్ప ఎవ్వరికి నేను పాదాభివందనం చేయలే. ఈరోజు స్వాతంత్ర సమరయోధునికి ఈరోజు పాదాభివందనం చేయడానికి కూడా గొప్పగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలు, గాథలు విని ఈ జనరేషన్ అంతా బ్రహ్మాండంగా